హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలీ. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి శనగబేళ్ళ పాయసం నేను ఏ విధంగా తయారు చేసుకున్నాను అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. నేనైతే ఒక గ్లాస్ అయితే శనగపప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ శనగపప్పుకు 1.5 గ్లాస్ బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక ముప్పావు కప్పు వేని సగ్గుబియ్యము, ఒక కొబ్బరి గిన్నె, యాలకల పొడి అయితే తీసుకోవాలండి శనగబేళ్ళ పాయసానికి. ప్రాసెస్ ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా శనగబేళ్ళను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో 2 విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి. మా రాయలసీమ సైడ్ ఎక్కువ శాతం శనగబేళ్ళ పాయసం చేసుకుంటారండి. ఇలా 2 విజిల్లు వచ్చిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగే బెల్లాన్ని మనం నీళ్లు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలండి. ఏమన్నా చెత్త రాళ్ళు అలా ఉంటాయని అనే ఉద్దేశంతో నేను ముందుగా బెల్లాన్ని అయితే ఉడికించి ఉడగట్టి పెట్టుకున్నాను. మనం బెల్లం అలాగే వేసినామంటే బెల్లంలో ఉండే రాళ్ళు కానీ ఏదైనా చెత్త ఉన్నా కానీ పాయసంలో ఉంటుందనే ఉద్దేశంతో ఇలా బెల్లం అయితే కరగబెట్టుకుంటాను. మనం ఎంతైతే పాయసం చేసుకుంటామో దానికి తగినట్టు వాటర్ అయితే పోసుకోవాలండి. ఒక గిన్నెలో నీళ్ళనైతే తీసుకోవాలి. నీళ్ళు బాగా మరిగే లోపల మనం ముందుగా తీసి పెట్టుకున్న సగ్గుబియ్యానికి నెయ్యి వేసి మొత్తం ఇలా కలుపుకోవాలండి. ఇలా ఎందుకు కలుపుకోవాలంటే సగ్గుబియ్యం మనం వాటర్లో వేసినప్పుడు ముద్ద కాకుండా విడివిడిగా ఉండడం కోసం ఇలా నెయ్యి అప్లై చేసినామంటే అసలు ముద్ద కాకుండా ఒకదానికొకటి విడివిడిగా ఉంటాయండి. మనం ఉడికించుకున్నా కానీ సగ్గుబియ్యం అతుక్కోకుండా నీట్గా ఉంటాయి. మా సైడ్ ఎక్కువ శాతం అయితే పెళ్ళిళ్ళల్లో ముహూర్తాలకు కానీ ఏదైనా ఒడిబియ్యాల ఫంక్షన్కి కానీ శనగబేళ్ళ పాయసమే ఎక్కువగా చేస్తారండి. ఇప్పుడంటే రకరకాల స్వీట్లు అయితే చేస్తున్నారు, కానీ చాలామంది ఇప్పటికీ కూడా మా సైడ్ శనగబేళ్ళ పాయసమే చేస్తారు. పెళ్ళిళ్ళల్లో ముహూర్తం రోజు తినే వాళ్ళకు శనగబేళ్ళ పాయసం చాలా టేస్టీగా ఉంటుందండి. మనం చేసుకునే పద్ధతిలో చేసుకున్నామంటే సద్ది వడినాదంటే ఈరోజు చేసుకొని మరుసటి రోజు మేమైతే మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటామండి. సద్ది వడిన పాయసం ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. కొంతమందికి అట్లా సద్ది తింటారో లేదో తెలియదు, కానీ మేమైతే అలానే కొంచెం మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ తింటాము. ఇలా ఎసురు బాగా కాగిన తర్వాత మనం ముందుగా నెయ్యి కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అయితే నీళ్ళల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా. లేదంటే తొందరగా అడుగంటిపోతాయండి సగ్గుబియ్యం వేసినామంటే. నేనైతే పాయసము శివరాత్రి రోజు అయితే చేశానండి. శివరాత్రి పోయిన మరుసటి రోజు దేవుడికి ఇంకా నైవేద్యం పెట్టేసి పాయసము, చిత్రాన్నము, అన్నం, పప్పు అయితే చేశాను. ఇలా మొత్తం మనం సగ్గుబియ్యం వేసిన తర్వాత ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలా. ఇలా ఒక 10 నిమిషాలు మనం సగ్గుబియ్యాన్ని అయితే ఉడికించుకోవాలండి. ఇలా మనకు మొత్తగా 3/4% ఉడికిన తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్న శనగబేళ్ళు అయితే సగ్గుబియ్యంలో వేసి ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. మనం బ్యాళ్ళు మెత్తగా ఉడికించుకోకూడదు. బ్యాళ్ళు కొంచెం గర్భం ఉండంగానే తీసేసుకోవాలి. ఎందుకంటే అతిగా మెత్తగా ఉడికితే పాయసం టేస్ట్ అయితే రాదండి. కొంచెం బ్యాళ్ళే అలా గట్టిగా కాకుండా అలా మెత్తగా కాకుండా పలుకాటుగా ఉడికించుకోవాలి బ్యాళ్ళు. మళ్ళీ మనకి పాయసంలో ఇలా వేసినప్పుడు బ్యాళ్ళు కూడా ఉడుకుతాయి కాబట్టి ఎక్కువ మెత్తగా ఉడికించుకోకూడదు శనగబేళ్ళు మనం నలుపులు ఏమన్నా ఉంటే ముందే తీసేసుకోవాలండి. లేదంటే ఇట్లా పాయసంలో వేసినప్పుడు కొంచెం అది శనగ పొట్టు లాంటిది ఏమన్నా ఉంటే మనకు నల్లగా కనిపిస్తుంది. నాకు అక్కడక్కడ అయితే 2-3 నలుపులు అయితే పడ్డాయి శనగబేళ్ళ పొట్టు. ఇలా మొత్తం శనగబేళ్ళు సగ్గుబియ్యం బాగా ఉడికించిన తర్వాత ఇలా ఒక 15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడకడం వల్ల మనకు పాయసము
బాగా వస్తుంది. ఇలా మొత్తం ఉడికిన తర్వాత మనం ముందుగా వడగట్టి పెట్టుకున్న బెల్లాన్ని పాయసంలో వేసుకోవాలండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇలా అడుగు అంటుకోకుండా 5 నిమిషాలకు ఒకసారి చూసుకోవాలి. లేదంటే స్టీల్ గిన్నెలలో వేస్తే తొందరగా అడుగంటుతాయండి పాయసము. సగ్గుబియ్యము జిగట కదా, తొందరగా అడుగంటుతుంది. అలా అడుగంటకుండా ఇలా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత సగ్గుబియ్యం బ్యాళ్ళు మనం ఉడగట్టి పెట్టుకున్న బెల్లాన్ని ఇందులోనే వేసి బాగా బెల్లము పాయసము అంతా నురగలు వచ్చే వరకు ఉడికించుకున్నామంటే పాయసం అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా వేసేసి ఇంకా దించామంటే పాయసం అసలు బాగుండదండి. నీళ్ళ వాసన వస్తుంది, నీళ్ళలాగుంటుంది. అలా కాకుండా బెల్లం వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి పాయసాన్ని. నేనైతే ఈ విధంగానే చేసుకుంటాను. మరి మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ పెట్టండి. పాయసం చేసేది ఎవరికైనా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఎప్పుడు తినని వాళ్ళకినా ఇలా పాయసం చేసుకొని తింటే ఆ టేస్టే వేరుంటుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత మనకు ఏమన్నా గట్టిగా అయింది అనుకున్నప్పుడు వేడి నీళ్ళు కాంచి కొంచెం ఒక గ్లాస్ వేడి నీళ్ళు పోసుకోవచ్చు. మనం పాయసం చిక్కగా అవుతుంది అనుకుంటే చల్లనీళ్ళు పోయకూడదండి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు వేడి నీళ్ళు కాంచి పోస్తే చాలా బాగుంటుంది. ఇలా అయితే బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత యాలకల పొడి, ఎండు కొబ్బరి, మనం తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి, యాలకల పొడి వేసి నెయ్యి వేడి చేసి జీడిపప్పు, ద్రాక్ష లాస్ట్లో వేయాలండి. బాగా ఇట్లా ఉడికిన తర్వాత నేనైతే ఆల్రెడీ యాలకల పొడి అయితే మిక్సీ పట్టి పెట్టుకుంటాను. పొడి ఈ విధంగా పొడి అయితే వేసానండి. తర్వాత మనం ఒక గిన్నె ఎండు కొబ్బరి తీసుకున్నామంటే కొబ్బరి పడితే బాగా టేస్ట్ వస్తుంది. అలాగే జీడిపప్పు, ద్రాక్ష వేసుకోవాలి. మనం బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. బియ్యం నానబెట్టి, నేనైతే ఇంకా బియ్యం నానబెట్టకుండా సగ్గుబియ్యము సేమియా అయితే వేశాను. మా అమ్మ వాళ్ళైతే కొంచెం బియ్యం నానబెట్టి మిక్సీ పట్టి దోశ పిండిలాగా జోరుగా దడిపి బియ్యం పిండిని అయితే వేస్తారు. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కూడా పాయసం చాలా బాగా వస్తుంది. నేనైతే బియ్యం నానబెట్టలేదండి. లాస్ట్లో చివరిలో సేమియా వేసి మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు సేమియా వేసి దించుకున్నామంటే మనకి పాయసం కూడా బాగుంటుంది. సేమియా ఎక్కువసేపు ఉడికించినామంటే మెత్తగా అయిపోయి పాయసం గట్టిగా అవుతుంది. అలా ఎప్పుడు చేసుకోకూడదు. మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు సేమియా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల సేమియాలు మెత్తగా కాకుండా పలుకుగానే ఉంటాయండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. ఇలా మనకు నెయ్యి వేసుకున్నామంటే పాయసం కూడా చాలా బాగుంటుంది. చివరిలో మనకి పాయసం గట్టి పడకుండా ఉండాలంటే మనం కాంచి చల్లార్చిన పాలు చివరిలో వేసుకోవాలండి. స్టవ్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇలా జీడిపప్పు, ద్రాక్ష అన్నీ వేసిన తర్వాత చివరిలో మనం కాంచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి ఒక గ్లాస్ కానీ గ్లాసున్నర పాలు కానీ వేసామంటే పాయసం అయితే సాయంకాలం వరకు ఉన్నా కూడా గట్టిగా కాదండి. చాలామంది శనగవేళ పాయసం తొందరగా గట్టిగా అవుతుంది అనుకుంటారు కదా, అలా కాకుండా పాలు పోసుకున్నామంటే పాయసం అస్సలు గట్టిగానే కాదండి. మనము చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో సాయంకాలం వరకు ఉన్నా కూడా అలానే ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా వీడియోస్కి ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
షార్ట్స్ వీడియోస్లో ముగ్గులు కూడా ఉంటాయండి మా ఛానల్లో, ఓసారి చెక్ చేసి చూడండి. మా ఛానల్లో దేవుళ్ళకు సంబంధించి వంటలు అలాగే ముగ్గులు కూడా ఉంటాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.